నెబుకద్నెజరు రాజు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి సంగీతం వినబడినప్పుడు అందరూ దానికి నమస్కరించాలని, లేకపోతే మండుతున్న అగ్నిగుండంలో వేస్తానని ఆజ్ఞాపించాడు. కాని షద్రకు, మేషాకు, అబెద్నెగోలు తమ దేవునికి తప్ప ఆ ప్రతిమకు నమస్కరించమని ఆజ్ఞను ధిక్కరించారు. ఆగ్రహించిన రాజు వారికి చివరి అవకాశమివ్వగా, మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, ఒకవేళ రక్షించకపోయినా మేము మీ ప్రతిమకు నమస్కరించమని వారు ధైర్యంగా చెప్పారు. రాజు కోపంతో అగ్నిగుండం వేడిని 7 రెట్లు పెంచి వారిని అందులో విసిరివేయించాడు. కాని రాజు అగ్నిగుండంలోకి చూసి దిగ్భ్రాంతి చెందాడు. అందులో బంధకాలు లేకుండా 4 క్షేమంగా నడుస్తున్నారు. 4వ వ్యక్తి దేవదూతలా ఉన్నాడు. రాజు వారిని బయటకు పిలిచాడు. వారి శరీరాలకుగాని వస్త్రాలకుగాని అగ్నివలన ఎలాంటి హాని కలగలేదు. అది చూసి నెబుకద్నెజరు వారి దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకొని స్తుతించాడు. మీరు ఎదుర్కొనే అగ్నివంటి సమస్యల నుండి కూడా దేవుడు మిమ్మును కాపాడగలరని మీరు నమ్మితే ఆమేన్ అని టైప్ చేసి, ప్రభువా నన్ను కాపాడు అని ప్రకటించండి.